पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन गृहीतां पुरां मुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवताम् अष्टादशाध्यायिनी अम्बा त्वामनुसन्धिधामि भगवते भवस्वेशिनी प्रसन्नपारिजाताय स्तोत्रवेत्रकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदहे नमः। वसुदेवं वसुतं देवं कंचचारणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। सच्चिदानन्दरूपाय विष्णुपत्याहेतिः तापत्रिविनाशाय श्रीकृष्णाय वयं नमः। ఈరోజు పరమ పవిత్రమైన దినం. ప్రపంచమంతా, భారతదేశమే కాకుండా ప్రపంచమంతా ఈ వేడుకను చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటూ తమ యొక్క ప్రేమను చాటుకుంటుంటారు. ఈరోజు గీతా జయంతి. ఈ సందర్భంగా ఎందరో ఎన్నో కార్యక్రమాలను తలపెట్టి తమ యొక్క ఈ విషయంలో పాల్గొని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ భాగంలో, ఈ గీతా జయంతి భాగంలో నేను ఎందరో మహాత్ములు ఎన్నో విషయాలు చెప్తుంటారు, మనం వింటుంటాము. అయినా కూడా దీని గురించి కొన్ని విషయాలు చెప్పడానికి నిశ్చయించుకున్నాను. భగవద్గీత అంటే, గీత అంటే సాంగ్, పాట. భగవంతుని యొక్క ముఖం నుంచి వచ్చింది. భగవంతుని యొక్క తమ యొక్క నోరు నుంచి వచ్చింది కాబట్టి భగవద్గీత అని అంటారు. ఇప్పుడు చూడు, పాట అనేది, గీత అంటే సాంగ్, పాట అనేది ఇప్పుడు కూడా మన పాట వింటే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా భగవంతుని యొక్క నోటి యొక్క ముఖం నుంచి వెలువడని ఈ యొక్క అమృతమైన వాక్యాలను భగవద్గీత అని అంటారు. అసలు భగవద్గీత మనకందరూ తెలుసు. మహాభారతంలో చాలా పర్వాలు ఉంటాయి. దాంట్లో భీష్మ పర్వం అనే పర్వంలో ఈ భగవద్గీత అనేది అర్జునుడికి శ్రీకృష్ణ పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. అసలు ఈ భగవద్గీత తెలుసు మనకు. 18 అధ్యాయాలు ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేరు తగ్గట్టు దాని తత్వాన్ని ఆ పరమేశ్వరుడు వివరిస్తుంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి.
ఇవన్నీ తెలిసిన విషయమే. కానీ భగవద్గీత మనకెందుకు అవసరం? భగవద్ యొక్క గీత యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనం చూస్తే ఇప్పుడు చూడండి, మనము దేనిపైన మనకు మంచి అవగాహన ఉంటే, పరిణతి ఉంటే, ఆ నేర్పరితనం ఉంటే, ఆ యొక్క పనిని మనం చాలా సంసిద్ధంగా చాలా చక్కగా మనం నిర్వర్తించగలం. ఉదాహరణకి మనము కార్ కొంటాము, మొబైల్ కొంటాము, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ కొంటాము. దాంతోపాటు ఒక మాన్యువల్ ఉంటుంది, ఒక మాన్యువల్, ఒక ఒక గైడెన్స్, దాని గురించి చెప్పే మాన్యువల్ ఉంటుంది. అదేవిధంగా మన జీవితం కూడా, మన శరీరం కూడా ఒక యంత్రమే. మొబైల్ ఫోన్ లాంటిదే, కార్ లాంటిదే. దాంట్లో కానీ దీనికి మా మాన్యువల్ ఏంటి? దీనికి మాన్యువల్ ఏంటి? దీనికి మాన్యువల్ ఏంటంటే చూడు, అది చిన్న చిన్న వస్తువులే, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఇవన్నీ చిన్న అదే మన శరీరంతో పోలుతో చాలా చిన్నవి. దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇన్ని రకాల మాన్యువల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి మంచి అవగాహన ఉంటే దాన్ని చక్కగా వాడగలము. లేకపోతే దాన్ని మనం పాడు చేసేస్తాం. అవగాహన లేకపోతే దాన్ని మనం వాడితే అది మన చేత పాడు అయిపోతుంది. అదేవిధంగా ఈ జీవితం యొక్క యంత్రం కూడా అలాంటిదే. దీనిపైన సరైన అవగాహన లేకపోతే దీన్ని కూడా మనము పాడు చేసేస్తాము, వ్యర్థం చేసుకుంటాము ఈ జీవితం యొక్క ఈ యంత్రాన్ని. ఈ యంత్రం అనేది చాలా 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 శక్తివంతమైన యంత్రం. దీనికి సరైన మాన్యువల్ లేకుండా మనము ప్రవర్తించి మన జీవిత విధానం కొనసాగిస్తే మనల్ని ఎన్నో దుఃఖాలకి, మనకు ఇబ్బందులకి గురి చేస్తూనే ఉంటుంది కాలక్రమంలో. సో అందుకోసమే ఈ భగవద్గీత మన ఈ యంత్రానికి, ఈ యంత్రానికి చాలా 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 అవసరం. దీన్ని మనము చక్కగా దీన్ని అనుసంధానించి మన జీవన విధానాన్ని కొనసాగిస్తే మనకు ఎనలేని ఆనందాన్ని సమకూరుస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, భగవద్గీత మనకు తెలుసు ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని మొత్తం యొక్క సారాంశాన్ని దీంట్లో చెప్పడం జరిగింది. సో చాలామందికి సమయం లేకపోయినా, అన్ని పుస్తకాలు సేకరించిపోయినా, కేవలం ఈ భగవద్గీత కేవలం ఒక్కడ మాత్రం దీన్ని నిష్ఠగా తమ జీవితంలో దీన్ని ఒక భాగంగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఈ యొక్క కన్నీటి సముద్రం నుంచి, ఈ దుఃఖమైన ఈ సముద్రం నుంచి మన ఒడ్డుకి ఈజీగా చేరుకోగలము. సులభంగా మనము ఈ ఒడ్డు నుంచి చేరుకోగలము. భగవద్గీత మనం ఏం చేస్తుంటే ఇది కేవలం హిందూ మతానికే పరిమితం చేస్తాం. యాక్చువల్లీ ఇది యొక్క యూనివర్సల్ బుక్ అంటారు దీన్ని మొత్తం ప్రపంచంగా. దీంట్లో మీరు చూడండి, భగవద్గీతలో దీంట్లో ఎక్కడ కూడా దేవుడి గురించి చాలా తక్కువ చెప్తాడు. దేవుడి గురించి చాలా చాలా సూక్ష్మంగా 2-3 శ్లోకాలు ఉంటాయి దేవుడి వైభవం గురించి చెప్పేవి. మిగతావన్నీ దేవుడి గురించి చెప్పేవి తక్కువ. మన 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 ధర్మంలో, హిందూ ధర్మంలో మతం అనే పదమే ఎక్కడ లేదు. మతం అనే పదము ఎక్కడ లేదు. ముస్లిం మతము, క్రైస్తవ మతం, హిందూ మతం అనే పదం లేదు ఎక్కడ.
మనది ధర్మం, హిందూ ధర్మం, మన మతం లేదు, మనది మతం కాదు. మిగతా మతాల్లో చూసుకుంటే మీరు ఒక దైవం గురించి చెప్తారు, నరకం గురించి చెప్తారు, స్వర్గం గురించి చెప్తారు, పాప పుణ్యాల గురించి చెప్తారు, నమ్మకాల గురించి చెప్తారు తప్ప మిగతా విషయాల్ని, జీవన యొక్క పద్ధతుల్ని, జీవన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి చెప్పేవి చాలా 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 తక్కువ. ఏ మతం తీసుకుని మీరు కేవలం భగవద్గీతలో మీరు ఎలాంటి కోణమైనా, మీకు సందర్భించిన ఏ యొక్క పరిస్థితినైనా దీంట్లో మీరు సందర్శించుకోగలరు. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి ఒక పరిస్థితి లేదు దీంట్లో ఆ విషయాన్ని చెప్పలేదు. మీరు ఏ విషయం చెప్పుకున్నా, ఎలాంటి పరిస్థితి చెప్పుకున్నా ఆ పరిస్థితిని ఎలాగ అధిగమించాలో దీన్ని చాలా క్లుప్తంగా, చాలా సూక్ష్మంగా బాగా చెప్పడం జరిగింది. సో భగవద్గీత ఎందుకు అవసరం? ఇప్పుడే చెప్పుకున్నాము. ఈ భగవద్గీత అనేది అందరికి సంబంధించి మానవాళి జీవన విధానాన్ని తమ చక్కగా సరిదిద్దుకొని తమ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించడానికి ఇది కేవలం ఒక మతంకే సంబంధించింది కదా, అందరికీ అవసరమే. కానీ ఇది మనం ఏం చేస్తాం, ఇది మతానికే పరిమితం చేస్తాం. ఇప్పుడు యోగా ఉంది, యోగా ప్రాణాయామం ఇవన్నీ ఉన్నాయి, యోగాలో ఎన్నో ఆసనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇది చెప్పండి మీరు, ఇది కేవలం ఒక మనిషికి సంబంధించిందా? కాదే. ఇది మనిషికి కేవలం మతానికి సంబంధించిందా? కాదే. ఇది యావత్ జనాలకి, యావత్ ప్రపంచానికి, అందరి మతాలకి, అందరికీ అవసరమైనది యోగా. ప్రాణాయామం కేవలం హిందువులు చేసుకుంటే లాభం వస్తుంది, ముస్లిం చేసుకుంటే లాభం ఏం కలగదు, అలాగే లేదే. ప్రతి ఒక్కరు లాభం. దీన్ని ఎవరు ఆస్వాదిస్తారు, అందరికీ ఇది వర్తిస్తుంటుంది. ఇప్పుడు చూడండి, యోగా కేవలం మన హిందువులు కాకుండా ఇప్పుడు అందరూ దీన్ని ఆరోగ్యం కోసం అందరు దీన్ని ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా ఈ భగవద్గీత కూడా ఒక హిందూగా మతానికి పరిమితి చేయకుండా ఇది యొక్క నోబెల్ అన్ని మతాలకి ఇది ఒక యూనివర్సల్ బుక్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఈ భగవద్గీత ఎందుకు అవసరం? ఇప్పుడు మన జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంకోసం చెప్పుకోవాలంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నిరాశలు, ఎన్నో విపత్తులు, ఇబ్బందులు, ఎన్నో రకాల చెప్పుకుంటే ఎన్నో రకాల కష్టాలు వస్తుంటాయి. ఒక విషయం చెప్పిన, ఏ వ్యక్తికి కూడా కష్టాలు రావు. ఇది అబద్ధం. కష్టాలు వస్తాయంటే అది చాలా అబద్ధం. నిరాశ, ఇబ్బందులు వస్తున్నాయంటే అది అబద్ధం. కేవలం కష్టాలు ఎప్పుడు రావు మనిషికి కేవలం వచ్చేవి పరిస్థితులు. ప్రతి మనిషికి వచ్చేవి పరిస్థితులు. కష్టాలు ఎప్పుడు ఎవరికి రావు. ఇప్పుడు ఒక మనిషికి ఒక పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికి లోనవుతుంటాడు, దుఃఖానికి గురవుతుంటాడు. అదే సేమ్ పరిస్థితి వేరే వ్యక్తికి వచ్చినప్పుడు ఇబ్బందికి లోను కాడు. అంటే పరిస్థితులు నిజంగా మనకి ఇబ్బందులు పెడితే అందరికి సమానంగా ఇబ్బంది పెట్టాలి కదా. ఒక మనిషికి ఇబ్బంది పెడుతుంది, ఒక మనిషికి అదే పరిస్థితి ఆనందంగా ఉంటున్నాడు అంటే లోపము పరిస్థితులు కాదు, లోపము పరిస్థితుల వల్ల కాదు. పరిస్థితులు అనేది అందరికి సమానంగా వస్తుంటాయి. కానీ ప్రాబ్లము రావాలా లేదా ఆ యొక్క వ్యక్తి మీద ఆధారపడింది. ఆ యొక్క వ్యక్తి యొక్క మానసిక వికాసం పైన ఆధారపడింది. ఆ యొక్క మెచ్యూరిటీ బట్టి ఆధారపడింది. ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలో ఎలాగా చూసే దృష్టి మనకి వస్తుంది. భగవద్గీత వల్ల మనకి చూసి ఈ దృష్టి అనేది మనకి ఏర్పడుతుంది. ఆ దృష్టి లోపం వల్ల మనకి ఎన్ని ఇబ్బందులు వస్తుందో ఆ పరిస్థితులు మనము సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాం. హ్యాండిల్ చేయలేకపోయి ఈరోజు మనము మన జీవితాన్ని ఆనందమయం చేయలేకపోతున్నాం. సో
సో ప్రతి ఒక్క మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే ఆనందం, శాంతి. ఆనందం, శాంతే దేవుడి యొక్క స్వభావం, మన యొక్క స్వభావం కూడా. సో ఆ ఆనందమయంగా మన జీవితం మనము నడవాలంటే భగవద్గీత ఎంతో ఎంతో మన జీవితం అవసరం. కావున ఈ భగవద్గీత మన యొక్క అనేక రకాల ఎమోషనల్ ఇబ్బందులేని అయితే, మెంటల్ ఇబ్బందులు, ఫిజికల్ ఇబ్బందులు అయితే ఏమి, మానసిక స్థితిని, గతిని అన్ని మార్చేలాగా చేసేది ఈ భగవద్గీత. దీన్ని ఎవరైతే, ఇప్పుడు ఉదాహరణకు చూసుకోండి, అర్జునుడు కురుక్షేత్రంలో రణరంగంలో ఆయన యొక్క పరిస్థితి ఏంటి చూసారా? దాని యొక్క పరిస్థితి ఏంటి? ఫస్ట్ అధ్యాయము, ఫస్ట్ శ్లోకము, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవ చైవ కిమ కుర్వత సంజయ. అదే లాస్ట్ శ్లోకము, యత్ర యోగేశ్వర ధనుర్జయ తత్ర పార్థ విజయం. అంటే ఎక్కడెక్కడ అర్జునుడు, కృష్ణుడు ఉంటారో అక్కడక్కడ విజయాలు తథ్యము అని అంటారు. అంటే 2వ అధ్యాయంలో మనం చూస్తే విషాద యోగం అంటారు. అర్జునుడు చాలా విషాదానికి గురి అవుతాడు. మరి గురు కాడా? అంత యొక్క ధనుర్ధారి, అంత యొక్క జ్ఞానము, అన్ని విద్యలు నేర్చుకున్నప్పుడు కూడా విషాదానికి లోనయ్యాడంటే అర్థం చేసుకోండి. ఆయన పరమేశ్వరుడు ఏం చేశాడు? తన రథాన్ని తమ యొక్క బంధువులు, గురువులు, చిన్నాన్న, నాన్న వాళ్ళ యొక్క తొడల మీద పెరిగి పెద్దోడయ్యాడు. అలాంటి వ్యక్తుల్ని చంపమని రథం తన ముందు పెట్టేస్తే ఎవరైనా భ్రమితమై కారా? మోహమైపోరా? అదేవిధంగా అర్జునుడు కూడా మోహితమైపోడు. భ్రమతే వచనం తవ నసక్షోని వ్యవస్థతో భ్రమతే వచనం తవ గాంధీవ్యం సంస్థ. అంటే నా గాంధీవము నాకు నా చేతుల నుంచి వణిగిపోతుంది. నేను సరిగ్గా నాకు నిలబడలేకపోతున్నాను. నా కాళ్ళు వణిగిపోతున్నాయి. నా యొక్క మనసు, నా బుద్ధి భ్రమితమైపోతుంది అని భ్రమతే వచనం తవ ఆ విధంగా చెప్పి అంత మోహనకు గురైపోయాడు. అలాంటి ధనుర్ధారి, గోడా కేసు, నిద్రను జయించేవా, ఆయనకి ఎన్నో పేర్లు ఉండవు. అంత యొక్క పరమైన వ్యక్తి అలాంటి పరిస్థితి వచ్చేసరికి విషాదానికి గురయ్యాడు. అంత వ్యక్తే గురైనప్పుడు మన పరిస్థితి ఏంటి? సో తర్వాత ఆ విషాదం నుంచి తర్వాత మళ్ళా ఆ విషాదాన్ని పరమేశ్వరుడు ఎన్నో సత్సంగము రూపంలో, ప్రసంగం, తమ యొక్క జ్ఞానాన్ని, నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు, నీవు క్షత్రివి, నీ ధర్మం ఏంటి, ఆయన యొక్క కర్తవ్యాన్ని, తమ ధర్మాన్ని కృష్ణుడు తెలియజేసి తమ యొక్క అజ్ఞానాన్ని నిర్వహించి ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రసాదించి తర్వాత ఎన్నో భక్తి యోగం, కర్మయోగం, ధ్యాన యోగం, తమ యొక్క అన్ని విభూతుల్ని పరమేశ్వరుడు తమ యొక్క పరిస్థితులను ఎలాగా అధిగమించాలో ఈ భగవద్గీతలో చెప్పారు. 18 అధ్యాయాల ద్వారా 700 శ్లోకాల ద్వారా చెప్పారు. కానీ లాస్ట్లో 2వ అధ్యాయంలో తన దుఃఖానికి గురైనప్పుడు, ఆ మోహానికి, విషాదానికి గురైనప్పుడు, అదే లాస్ట్ అధ్యాయానికి వచ్చేసరికి అర్జునుడు ఒక మాట అంటాడు, నష్టో మోహ స్మృతుర్లబ్ధ తస్ప్రసాదం అని. అంటే అప్పుడు ముందు గాంధీవం సంశయాయత్త అన్నారు. అంటే నా గాంధీవం నాకు మతి భ్రమిస్తుంది, నా గాంధీవం పడిపోతుంది, నా కాలు అన్ని వణిగిపోతుంది అని అర్జునుడు అదే 18 అధ్యాయానికి వచ్చేసరికి నష్టోమోహ స్మృతులు లబ్ధి అంటున్నారు. అంటే ఈ భగవద్గీత, ఆ గీతాచార్యుడు తమ యొక్క ప్రసంగం వల్ల, తమ యొక్క జ్ఞానం వల్ల, అమృతం వల్ల తమ యొక్క అజ్ఞానం నశించి ఇప్పుడు ఏంటంటున్నారు, నా యొక్క మోహము నష్టో మోహం స్మృతిర్లబ్ధ, మోహమును పోయి నాకు యొక్క స్మృతి వచ్చింది. నేను ఇప్పుడు
ఐఎమ్ రెడీ, నేను ఇప్పుడు యుద్ధం చేయగలను అనే ఆ స్థితికి తీసుకొని వచ్చారు ఈ భగవద్గీత. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి తీసుకొని వచ్చింది ఈ భగవద్గీత. అదేవిధంగా అర్జునుడైతే ఎలాగా తమ యొక్క పరిణతి చెందారు 2వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు, అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ఎన్నో విషయాల్ని అధిగమించలేకపోతుంటాము. కావున ఈ భగవద్గీతను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ యొక్క పురోగతి నుంచి, ఈ యొక్క విషాదం నుంచి తమ యొక్క జీవనాన్ని దుఃఖ సముద్రం నుంచి బయటపడి తమ యొక్క ఆనందంగా జీవించేటకు ఈ భగవద్గీత ఎంతో ఎంతో తోడ్పడుతుంది. ఈ యొక్క శరీరానికి ఈ యొక్క మాన్యువల్ చాలా చాలా అవసరము. ఇది లేకపోతే మనము అన్ని పొరపాట్లే, మన జీవితం దుఃఖంతో మన జీవితం అంతా దుఃఖంకే గురి అయిపోతాము. సో కావున ఈ యొక్క గీతా జయంతి సందర్భంన అందరికీ నేను తెలియజేసింది కనుక ఈ భగవద్గీత మిగతా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అందులో ఎన్నో నవల్స్ వస్తుంటాయి, ఎన్నో వస్తున్నాయి, అన్న అవసరం లేదు. సరిగ్గా ఈ భగవద్గీత సరిగ్గా తమ జీవితంలో భాగంగా చేసుకొని దీన్ని అనుసరించి ఎవరైతే జీవనం నడుస్తారో మిగతా నవల్స్ పుస్తకాలు ఏంటి అసలు అవసరమే లేదనుకుంటాను. అసలు అవసరమే లేదు. ఈ యొక్క పుస్తకాన్ని దీన్ని చక్కగా అర్థం చేసుకొని ఎవరైతే తమ జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారో ఆ పరమేశ్వరుడికి చేరుకోవడానికి చాలా సులభ సాధ్యము. దీన్ని ఎవరు అనుసరిస్తారు? సులభ సాధ్యము. కేవలం పరమేశ్వరుడు చేరుకోవడానికి కాదు, తమ యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా తమ అనుకుంటున్నా ఆ విధంగా తాను నెరవేర్చడానికి, విజయాన్ని పొందడానికి, ఒక గతిని పొందడానికి ఈ భగవద్గీత చాలా చాలా అవసరం. సో అందుకోసమే నేను పునః ఈ గీతా జయంతి నాడు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గీత యొక్క మహత్వము నాకు తెలిసిన మట్టుగా చెప్పాను. దీని యొక్క మహత్వం ఇదే కాదు, ఎందరో మహాత్ములు ఎన్నో దీని గురించి చెప్పారు. అందరి విషయాలని విని దీని యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోవాలని మనవి చేసుకుంటాను. కేవలం మీరు ఇంకో విషయం తెలుసుకున్న లాస్ట్లో ఇంకో విషయం చెప్తున్నాను. ఒక విషయం, మహాత్మా గాంధీ కూడా ఎప్పుడెప్పుడు తమ దుఃఖానికి, తమ నిరాశకి ఎప్పుడో లోనవునప్పుడు ఈ భగవద్గీత సందర్శించి దాని నుంచి బయట పడాడని ఎన్నో తమ యొక్క రాసుకున్నారు ఎక్కడో ఈ విషయం. సో అదేవిధంగా అరబిందో ఘోష్ తమ జైలు ఉన్నప్పుడు కూడా ఈ భగవద్గీత మన భాష్యమే రాశారు. కేవలం అదే కాదు, మన భారతదేశ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎందరో నాయకులు, భగత్ సింగ్ అయితేమే, రాజ్గురు, ఎందరో మహానాయకులు, వీర్ సవర్కర్ అయితే ఎందరో మహానాయకులు ప్రాణాలని లెక్క చేయకుండా, ప్రాణాన్ని ఒక చిన్నదిగా చూసి ప్రాణం లెక్క చేయకుండా, రా ఉరి తీసుకో, చంపే, రా నేను సిద్ధమే, ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే కేవలం ఈ భగవద్గీత వల్లే. అంత మార్పు, అంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఈ భగవద్గీత వల్ల. సో అందరికీ మళ్ళీ పునః ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ భగవద్గీత ఈ గీతా జయంతి నాడు ఆ పరమేశ్వరుని ఈరోజు ఏకాదశి కూడా, సో ఆ పరమేశ్వరుని కోరుకుంటూ అందరి ఈ గీతాన్ని అనుసరించి ఈ యంత్రానికి కావాల్సిన ఈ మాన్యువల్ మనకు సందర్శించి మన జీవితాన్ని సుఖమయం, ఆనందమయం చేసుకుంటారని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హరి ఓం.